హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త చూస్తున్న మా ఛానల్ లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త చూస్తున్న విజిట్ చేసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. గైస్, ఈరోజు విశేష టాపిక్ వచ్చేసి మనం అయితే 'కంగుబాబు' మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. దీనిలో కొన్ని మైనస్ పాయింట్లు, కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి. కొన్ని స్పాయిలర్స్ అయితే ఉంటాయి. ఎవరైతే ఏమనుకోకండి. మూవీ చూసిన వాళ్ళైతే వీడియో అయితే చూడండి. మూవీ చూడని వాళ్ళైతే వీడియో అయితే స్కిప్ చేయండి. ముందే చెప్తున్న స్పాయిలర్స్ అయితే ఉంటాయి. గైస్, నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఈ 'కంగువ' మూవీలో వచ్చేసి సూర్య గారు చేసిన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. కొన్ని దీనిలో మనకు సీజీ పరం మీద పెట్టింది, వీఎఫ్ఎక్స్ మీద పెట్టింది ఇంట్రెస్ట్. నాకు తెలిసిన కాడికి సినిమా డైరెక్షన్ మనకు స్క్రిప్ట్ మీద పెట్టింటే చాలా బాగుంటుందని అయితే అనుకుంటున్నా. అయితే ఈ దానిలో వచ్చేసి మనకు మెయిన్ పాయింట్లు వచ్చేసి ఇవే గైస్. ఇవే ఇంకొకటి వచ్చేసి మనకు 'దేవిశ్రీ ప్రసాద్' గారు బీజీఎం కూడా బాగానే కొట్టిండు. ఎన్ని కోట్లు ఇచ్చిండో తెలవదు గానీ మాత్రం బీజీఎం కూడా ఇరగదీసిండని చెప్పవచ్చు. అయితే దీనిలో వీఎఫ్ఎక్స్ అవి ఇవి చెప్పేసి మనకు నాకు తెలిసినాక ఇది క్యారెక్టర్ బాపి ఢిల్లీ అయితే నాకైతే అంత క్యారెక్టర్ మంచిగా అనిపియలే. అదే కార్తీక్ గారికి ఇచ్చింటే ఈ సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. స్క్రిప్ట్ బాగా రాసుకున్నాడు గానీ, నాకైతే కార్తీక్ గారికి అయితే విలన్ రోల్ ఇచ్చింటే చాలా అయితే చాలా బాగుంటదని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటారు ఇలాంటి కార్తీక్ గారు ఇచ్చింటే ఎలా ఉంటది? కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసినవరకి కార్తీక్ గారు ఇచ్చింటే మాత్రం ఈ సినిమా ఇంకా బ్లాక్ బస్టర్ అయితుండే. స్క్రిప్ట్, గిఫ్ట్ విధంగా అయితే మనం నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. దీన్ని పార్ట్ 2 కొరగా కార్తీక్ గారిని సెపరేట్ పిలిపించి కార్తీక్ గారిని అయితే పార్ట్ 2 కొరకైతే చిన్న రోల్ అయితే చేపించిండ్రు. నాకు తెలిసినవరకి ఈ రోల్ అయితే మన కార్తీక్ గారు చేసిందయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. ఇంకా వీఎఫ్ఎక్స్ వచ్చేసి కొన్ని కొన్ని చోట్ల అయితే డార్క్ థీమ్ అయితే చాలా అంటే చాలా కనిపించింది. సీజీ వర్క్ కూడా కొంచెం కొంచెం అయితే మామూలుగా అయితే అనిపించింది కానీ ఆడ నాకైతే కొంచెం అయితే బాగా అనిపియలే. మీకు ఎట్లా అనిపించింది అయితే కింద నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కొన్ని క్యారెక్టర్స్ అయితే బాగా ఇచ్చింది కానీ స్టోరీ బాగా రాసుకుంటే డైరెక్టర్ చాలా బాగుంటుండే. సినిమా మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి అయితే వెళ్తుండే. స్టోరీ పరంగా కొన్ని అయితే మైనస్ పాయింట్లు అయితే చాలా అంటే చాలా జరిగినాయి. డైరెక్టర్ కొంచెం ఆలోచించి 300,00,00,000 పెట్టి తీసినా అని చెప్పిండు గానీ, ఫస్ట్ ప్రొడ్యూసర్ అయితే 2,000,00,00,000 కొడతా అని చెప్పిండు గానీ, ఈ అడ్రస్ లేకుండా అయితే దెంగేసింది సినిమా మాత్రం. బాబీ డేలి కాకుండా ఉంటుంటే బాగుంటుండే. విలన్ క్యారెక్టర్ మన కార్తీక్ గారు ఇచ్చింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. ఈ సినిమా ఇంకా హిస్టారికల్ అయితే నిలబడుతుండే. అందుకోసమే మన కార్తీక్ గారికి అయితే ఇయ్యలేదు. డైరెక్టర్ ఏం ఊహించి చేసిండో తెలవదు మాత్రం స్క్రీన్ ప్లే మొత్తం అయితే ఆ పాటల్లో ఫస్ట్ పాట తప్ప ఇంగా ఆ 'గోవా బీచ్ డే' పాట తప్ప అది నాకైతే దరిద్రం అనిపించింది. నిద్ర వస్తుంది ఆ పాట చూస్తుంటే. ఇంక నెక్స్ట్ గాయ్స్ ఈ సినిమాలో వచ్చేసి మైనస్ పాయింట్‌లయితే ఇవి. నాకు తెలిసిన స్క్రిప్ట్ బాగా రాసుకొని విలన్ రోల్ అయితే కార్తీక్ గారికి ఇచ్చి ఆ! విలన్ రోల్ కార్తీక్ గారికి ఇస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుండే సినిమా. విలన్ రోల్ కార్తీక్ గారికి ఇయ్యకుండా డావిడ్ డేవిల్ గారికి ఇచ్చిండ్రు. ఆ గుంజుకొచ్చి కార్తీక్ గారికి పెట్టినట్టు అనిపించింది లాస్ట్ క్లైమాక్స్‌లో మాత్రం. అసలు దానికి, ఆయనకి సంబంధం లేకుండా అయితే తీసిండ్రు గైస్. నాకైతే అనిపించింది మాత్రం ఇది క్లారిటీగా అయితే అనిపించింది. ఆ వీఎఫ్ఎక్స్ పెట్టే ఇంట్రెస్ట్ స్క్రిప్ట్ మీద పెట్టింటే చాలా బాగుంటుండే. మూవీ అయితే ఇంకా బ్లాక్ బస్టర్ అయితే నిలుస్తుండే. మూవీ ఎన్ని సినిమాలు తీసినాం గైస్, మన సూర్య గారి సినిమా 'సెవెంత్ సెన్స్' ఎట్లా ఆడింది. వీడియో కూడా సినిమా ఎట్లా బాగుంటది. అన్ని హిస్టారికల్ సినిమాలయితే తీశారు మన సూర్య గారు. అలాంటి సూర్య గారు పట్టుకొని ఈ డైరెక్టర్ అయితే ముడ్డ ఊడిపోయిండని చెప్పవచ్చు. ఏదో తీద్దామని పోయిండు గానీ మొట్ట ఊసిపోయింది సినిమా మాత్రం. అసలు లాస్ట్ కార్తీక్ గారికి అది స్క్రిప్ట్ నాకు తెలిసి కార్తీక్ గారికి వేరే రోల్ ఇచ్చింటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటారో అయితే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే గైస్ వీడియో. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.